మిగతా 2-3 రోజులు ఉంటుండగా సహాయం దయచేయమని, మేము పాటలు పాడుట వాక్యం ధ్యానించడం కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయమని, వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు వంతున దీవించి ఆశీర్వదించమని, రానున్న వారిని కూడా సకాలంలో నడిపించి వారి భాగమును పోగొట్టుకోకుండా మీరే దయ చూపించమని యేసయ్య దయగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 30వ పాట పాడుకుందాము. పాట సంఖ్య 30. నీ పాద సన్నిధిలో నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. క్షమించుము నన్ను, కృపా చూపుము నాపై. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. చీకటి దారులను నడిచానయా, అంధకార పాపలను చేసానయా. చీకటి దారులను నడిచానయా, అంధకార పాపములెన్నో చేసానయా. నీ వెలుగు నాకు చూపి వెలిగించు యేసయ్యా. నీ వెలుగు నాకు చూపి వెలిగించు యేసయ్యా. నీ దారిలో నేను నడిచేదనయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతినయ్యా, గర్వించి నేను పడిపోతినయ్యా. ఎరిగి ఎరిగి నేను చెడిపోతినయ్యా, గర్వించి నేను పడిపోతినయ్యా. రేక్తుండనై నేను దీనుడనై, రేక్తుండనై నేను దీనుడనై, విరిగి నలిగిన మనసుతో వచ్చుచున్ననయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. నీ ఆత్మ నా నుండి తొలగించకయ్యా,
నీవు నన్ను విడచి దాటిపోకుమయ్యా, నీ ఆత్మ నా నుండి తొలగించకయ్యా, నీవు నన్ను విడచి దాటిపోకుమయ్యా, నీ రక్షణానందం నాలో మరల పుట్టించు, నీ రక్షణానందం నాలో మరల పుట్టించు, నీ సన్నిధిలో నన్ను స్థిరపరచుమయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, గత పాపమంతా తొలగించుమయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుమేసయ్యా, గత పాపమంతా తొలగించుమయ్యా, నీ రక్తముతో నన్ను శుద్ధి చేయుమేసయ్యా, నీ ప్రాణ త్యాగముకై స్తుతింప నిన్ను, నీ ప్రాణ త్యాగముకై స్తుతింప నిన్ను, నా జీవితాంతము వరకు నిన్ను కీర్తింతును, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, క్షమించుము నన్ను కృప చూపును నాపై, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా, నీ పాద సన్నిధి కోరి ఉన్న పాటునా వచ్చు చున్నానేసయ్యా. పాట సంఖ్య 2 పాడుకుందాము. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. పాటపత్రుల్లో పాట సంఖ్య 2. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి, సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వము నీ
నీచెను తన హస్తముతో సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వము నీచెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయము శ్రమలలో మనకు తోడైయుండి బయలుపరచె తన జయము భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు లేఖకు మించిన ఆత్మల తెచ్చి లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు లేఖకు మించిన ఆత్మల తెచ్చి ప్రభువే స్తోత్రార్హుడు చెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే సంగము అభివృద్ధిని చెందుటకు సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే సంగము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే ఇంతవరకును ఆదుకొనెనుగా ఇంతవరకును ఆదుకొనెనుగా
తన మహాత్మ్యము చూపే ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహాత్మ్యము చూపే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ ఈ భూమియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే ఈ భూమియందు జీవించు కాలము బ్రతికెదము ప్రభు కొరకే మనమాయన కర్పించుకొనెదము మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశ్రయమదియే మనమాయన కర్పించుకొనెదము ఆయన ఆశ్రయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై కొంచెమే కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము మార్గములాయందు గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గములాయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ పాట సంఖ్య 11 పాట సంఖ్య 11 మనమే ప్రభుని పరలోక గృహము అన్న పాటను పాడుకుందాం అందరం కలిసి పాడుకుందాము దయచేసి బిగ్గరగా పాడండి పాట సంఖ్య 11 మనమే ప్రభుని పరలోక గృహము మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానివసించును దానియందు
ఎంత సుందరమో ప్రభుని గృహము, ఎంత సుందరమో ప్రభుని గృహము, నలుదిక్కుల నుండి కూర్చెనుగా, నలుదిక్కుల నుండి కూర్చెనుగా. ఏక శరీరము రక్త బంధముచే, ఏక శరీరము రక్త బంధముచే, వేలాది భాషల నుండి నను, వేలాది భాషల నుండి నను. మనమి ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. మనమి ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. ఒక నూతన వ్యక్తిగమము చేసే, ఒక నూతన వ్యక్తిగమము చేసే, పరమ గృహమునకు చెందితిమి, పరమ గృహమునకు చెందితిమి. ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, ఐక్యతతో స్థిరముగా నమర్చబడి, దేవుని గుడారముగా నైతిమి, దేవుని గుడారముగా. మనమి ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. మనమి ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. నల్లని తెల్లని వారని లేదు, నల్లని తెల్లని వారని లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, ధనికులు దరిద్రులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు, పామరులని జ్ఞానులనియు లేదు. యేసు ప్రభువే సర్వముగా, యేసు ప్రభువే సర్వముగా. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. ప్రభుని గృహమున కలహము లేదు, ప్రభుని గృహమున కలహము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు, ఈర్ష్య కపట భేదము లేదు. శాంతి ఆనందము నిజ ప్రేమయుండును, శాంతి ఆనందము నిజ ప్రేమయుండును. నేర్పుతో నడుపును మన ప్రభువే, నేర్పుతో నడుపును మన ప్రభువే. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. మనమే ప్రభుని పరలోక గృహము, నివసించును దానియందు. ప్రభుని గృహము దరయందున్నది, ప్రభుని గృహము దరయందున్నది. తన దాసులకధికారమిచ్చే, తన దాసులకధికారమిచ్చే. ప్రతివానికి వాని పని నియమించే,
ప్రతివానికి వాని పని నియమించి కావలియుండుము మెలకువతో కావలియుండుము మెలకువతో మనమే ప్రభుని పరలోక గృహము దాని వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము దాని వసించును దాని యందు. దయచేసి గమనించండి, చాలా మంది పాడట్లేదు. ఒకవేళ పాటల పత్రి లేనట్లయితే మీ చేయి పైకి చూపించండి. ఈ పాటల పత్రి మీ దగ్గరికి తీసుకొని రాబడుతుంది. దయచేసి అందరం మీ కలిసి పాడుకుందాము. పాటలు అంటేనే అందరు కలిసి పాడాలి. చాలామంది ఎవరు కూడా పాడట్లేదు. దయచేసి మేము స్టార్ట్ చేసి వదిలిపెడతాం, మీరే పాడాలి. ఎవరు కూడా దయచేసి ఖాళీగా కూర్చోకండి, అందరం కూడా కలిసి పాడుకుందాము. దయచేసి బ్రదర్స్ అందరు కూడా సహకరించండి, మీరే పాడాలి. మీరే ఇంకా పెద్దగా పాడాలి, పాడితే చాలా బాగుంటుంది. దృఢ విశ్వాసము దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలో సాగెదము. ఆదర్శులమై ఈ జగమందున ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగా శత్రువు నోడింతుము పూర్తిగా శత్రువు నోడింతుము. మనమే ప్రభుని పరలోక గృహము తాని వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము తాని వసించును దాని యందు. ప్రియుని దినము సమీపించుచున్నది ప్రియుని దినము సమీపించుచున్నది చెప్పెను మేల్కొని ఉండుమని చెప్పెను మేల్కొని ఉండుమని విశ్వాసయోగ్యులముగా జీవించి విశ్వాసయోగ్యులముగా జీవించి ఓర్మితో విచియుండెదము ఓరిమితో విచియుండెదము. మనమే ప్రభుని పరలోక గృహము తాని వసించును దాని యందు మనమే ప్రభుని పరలోక గృహము తాని వసించును దాని యందు. చివరిదిగా పాట సంఖ్య 17. పాట సంఖ్య 17. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్న జయ ప్రభు వచ్చుచుండే. పాట సంఖ్య 17. దయచేసి అందరం కలిసి పాడుకుందాం. ఒకవేళ పాటల పత్రి ఎవరి దగ్గర లేనట్లయితే మీ చేయి చూపించండి, ఈ యొక్క పాటల పత్రి మీకు ఇవ్వబడుతుంది. పాట సంఖ్య 17. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్న జయ ప్రభు వచ్చుచున్నాడు. అందరం కలిసి పాడుకుందాము. దయచేసి గమనించండి, ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభు వచ్చుచుండే. ఎంత సంతసము మధ్యాకాశమందు సంధించెదము. జయమని పాడు మనము మారేదము మార్మమిది గొప్పది. మనము మారేదము మార్మమిది గొప్పది.
మనమెత్తబడెదము ప్రియా యేసుని సంధింప మనమాయన వారమే ప్రియా యేసుని సంధింప మనమాయన వారమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువాచుచుండి మాధ్యాకశమందు సందేశదము జయమని పాడు ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా ప్రభుని పోలియుందుము ప్రభుని సంతతిగా ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు అమర్త్యత ధరింతుము పొందేదము ప్రభువునే మనమాయన వరమే పొందేదము ప్రభువునే మనమాయన వరమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువాచుచుండి ఎంత సంతసము మాధ్యాకశమందు సంధించెదము జయమని పాడు మన నిరీక్షణయే ప్రభుని చూతుమని మన నిరీక్షణయే ప్రభుని చూతుమని తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరును తృప్తి చెంది నింపబడేదం వాంఛలు తీరును ప్రభుని రుచించెదము మనమాయన వరమే ప్రభుని రుచించెదము మనమాయన వరమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకశమందు సంధించెదము జయమని పాడు దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే దైవ సంకల్పమే ప్రభువుతో నుండుటే దేవుని గృహమానంద మహిమతో నిండియుండును దేవుని గృహమానంద మహిమతో నిండియుండును ప్రభువు మనవాడు మనమాయన వరమే ప్రభువు మనవాడు మనమాయన వరమే జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై ప్రభువాచుచుండే ఎంతో సంతసము మాధ్యాకశమందు సంధించెదము జయమని పాడు. బైబిల్ కోరస్ పాడుకుందాము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి అన్న పాటను పాడుకుందాము. వాక్యాన్ని వినటానికి ముందు బైబిల్ పల్లవి అందరం కలిసి పాడుకుందాము. గ్రంథ వాగ్దానంబులన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబు
వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్నీ నావే. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. Shall we turn to our theme verse? Book of Genesis, chapter 12. Book of Genesis, chapter 12 and verse 2. మన అంశ వాక్య భాగమైన ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. 2 and 3. Or will read verse 1 and 1 to 3 will read. మొదటి 3 వచనాల్ని మొదటి 3 వచనాల్ని కలిసి చదువుకుందాము. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాల్ని కలిసి చదువుకుందాం అందరము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంట నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములో నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. This is a wonderful, one of the greatest promise given by God to a man. దేవుడు అంటే ఎంతో అద్భుతమైన శ్రేష్టమైన వాగ్దానము మనుషునికి ఇచ్చాడు. And as I have been telling that these promises are given to Abraham, recorded in the Bible, so that everyone who becomes the children of Abraham, they can obtain all these promises without any condition. మనము ధ్యానిస్తూ వచ్చినట్టుగా ఎందుకొరకు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఈ వాగ్దానములను బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడనగా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాము కుమారులుగా మార్చబడతారో వారందరూ కూడా బేషరతుగా ఈ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకునే వారుగా ఉంటారు. It is only for Abraham. There is no use of wasting so much of time meditating upon those promises. ఒకవేళ ఈ వాగ్దానములు కేవలము అబ్రహాముకే వర్తిస్తే ఈ వాగ్దానముల గురించి ధ్యానించటము సమయం వ్యర్థమై ఉంటుంది. Every child born again becomes the children of Abraham. తిరిగి జన్మించి రక్షించబడిన వారందరూ కూడా అబ్రహాము సంతతిలో చేర్చబడతారు. It means once you became the children of Abraham, then all things belongs to Abraham, belongs to you. అంటే దాని అర్థము, ఎప్పుడైతే రక్షణ ద్వారా అబ్రహాము పిల్లలుగా మనము మార్చబడతామో, అబ్రహాము దేన్నైతే స్వతంత్రించుకొని అనుభవిస్తూ వచ్చాడో వాటన్నిటిని కూడా ఆయన పిల్లలుగా మనము పొందుకునే వారముగా ఉంటాము. That's why, to make it very clearly Lord told to Jecaiah's house. అందుకొరకే ప్రభువు కూడా దీన్ని ఎంతో స్పష్టపరుస్తూ జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వెల్లడించాడు. Not necessary in every chapter it has to be told. అన్ని అధ్యాయాల్లో ఈ మాట చెప్పబడుతూ ఉండాలన్న అవసరం లేదు. Once the Lord said, and that is forever. ఒక్కసారి ప్రభువు అన్నాడా అది ఇంకా నిత్యము నిల్చుంటుంది. And once the Lord said, that is for everyone. ఒక్కసారి ప్రభువు అన్నాడా అది అందరికీ వర్తిస్తుంది. Not only for Jecaiah. జక్కయ్యకు మాత్రమే కాదు. The Lord said, this day the salvation has come to this house. Is he not also the child of Abraham? యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యను చూసి అన్నాడు కదా, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. What a wonderful thing. ఎలాంటి అద్భుతమైన విషయము. When he said, ఎప్పుడన్నాడు when he was set right his life. తన జీవితమును సరి చేసుకున్నప్పుడు, his life was completely changed. తన జీవితము సంపూర్ణంగా మారినప్పుడు, surrendered his life. తన జీవితమును సమర్పించుకున్నప్పుడు, then Lord did not say,
the moment he came down from the tree, come Jeconiah, you are also the son of Abraham. జెక్కయ్య ఆ మేడి చెట్టు దిగి క్రిందికి వచ్చిన వెంటే ప్రభువు చూసి అనలేదు, జెక్కయ్య రా, నువ్వు కూడా అబ్రహాము కుమారుడవే అని. When the work of salvation and deliverance has been completed, ఎప్పుడైతే తన యొక్క విమోచన కార్యము రక్షణ కార్యము సంపూర్ణము చేయబడిందో, he becomes a legal son. అప్పుడు తాను చట్టబద్ధ కుమారుడవుతాడు. It means legally you can enjoy every property of the father. అంటే తండ్రి యొక్క చట్టబద్ధముగా ఆస్తులంతటిని కూడా కుమారుడు అనుభవించడానికి హక్కుదారుడు. So these promises are for you and I. కాబట్టి వాగ్దానాలు నీకు నాకు చెందినవి. So Lord told him, కాబట్టి ప్రభు అన్నాడు, you go to the place which I show you. నేను నీకు చూయించు దేశమునకు వెళ్ళు. Condition is, షరత్ ఏంటి? first of all, he must leave this old place. మొట్టమొదటిగా తన పాత స్థలమును తాను విడిచిపెట్టాలి. Old one should go away. పాతది వెళ్ళిపోవాలి. He must leave that place తాను ఆ చోటును విడిచిపెట్టి and go to the place which God has told. దేవుడు తనకు చెప్పిన స్థలమునకు వెళ్ళాలి. This is the condition. ఇది షరతు. And be there. అక్కడ ఉండాలి. Whichever the place God has shown, you must be there. ఏ స్థలం అయితే దేవుడు చూయిస్తాడో ఆ స్థలములో నువ్వు ఉండాలి. But the day you leave that place, నువ్వు ఆ స్థలమును విడిచిపెట్టిన వెంటే you will forgo everything. నువ్వు అంతా కూడా నష్టపోయి మర్చిపోతావు. See, to become a legal heir of Abraham, అబ్రహాము యొక్క చట్టబద్ధ ఆస్తి హక్కుదారులు కావాలంటే did you write any document? మీరేమన్నా అంటే పత్రాన్ని రాసుకున్నారా? ఎక్కడ సైన్ పెట్టారా? ఎక్కడన్నా సైన్ పెట్టారా పత్రం పైన? By faith. విశ్వాసము ద్వారా. So also, అదే విధంగా if you leave that place, నువ్వు ఆ చోటును విడిచిపెట్టినప్పుడు not necessary of giving in writing that you are no more legal. చూడండి, లిఖిత పూర్వకంగా మీరు ఇంకా హక్కుదారులు కాదని రాయవలసిన అవసరం లేదు. Nobody will give it in writing. ఎవరు కూడా లిఖిత పూర్వకంగా ఇవ్వరు. You will lose and you are lost. నువ్వు ఒకవేళ వచ్చావా నష్టపోతావు, తప్పిపోతావు. If you go out of that country, నువ్వు దేవుడు ఇచ్చిన దేశం నుండి వెలుపటికి వస్తే then you will lose everything. నువ్వు అంతా కోల్పోతావు. The devil will always try to attract you. సాతానుడు ఎప్పుడు కూడా నిన్ను ఆకర్షించి బయటికి లాగటానికి చూస్తాడు. You know the shepherds, చూడండి, కాపరులు ఉంటారు కదా, they don't come to the house every day. వారు ప్రతిరోజు కూడా ఇంటికి రారు. Once in a week, once in a 15 days, maybe once in a 20 days. వారానికి ఒక్కసారి లేదా 15 రోజులకు 20 రోజులకు ఒక్కసారి వస్తుంటారు. And night they will spend in some field. రాత్రులో వారు ఏదో పొలములో వేరే స్థలాల్లో వారు గడుపుతారు. Yes, any field, all field will be open. అక్కడ వెంట పొలం Summer. ఎండాకాలంలో పొలమంతా బయట నేలల్లోనే ఉంటారు. So they will go in the night. They will all collect the sheep. They put a fencing around. వారు ఏం చేస్తారు, ఈ కాపర్లు రాత్రి కాలము వారికున్న గొర్రెలన్నిటినీ తీసుకొని వెళ్ళి ఒక దొడ్డిలో ఉంచి ఆ దొడ్డి అంటే గొర్రెలున్న దాని చుట్టూ కూడా కంచెను వేస్తారు. There's a temporary fencing. అది తాత్కాలికమైన కంచె. Next day they will roll it up and go. మరలా మరుసటి దినము ఆ కంచెను తీసేసుకొని వెళ్ళిపోతారు. They put a fencing. వారు కంచెను వేసి Small door will be there. ఒక చిన్న ద్వారం ఉంటుంది. There will be a fire. అక్కడ మంటలు ఉంటాయి. These wolves, they fear for fire. ఈ యొక్క తోడేళ్లకు ఆ మంటలంటే నిప్పంటే భయము. They don't come near. అవి లోనికి రావు. Shepherd will be sleeping there. కాపర్ అక్కడ పడుకొని ఉంటాడు. Peacefully can sleep because there is a fire. No wolves will come. నెమ్మదిగా పడుకొని ఉంటాడు. ఎందుకొరకు? నిప్పుంది, మంటలున్నాయి, ఏ తోడేలు కూడా లోనికి రాలేదు. But what the wolves will do? కానీ తోడేళ్ళు ఏం చేస్తాయి? They will roaming around the fencing. అవి ఆ కంచె చుట్టే దాని చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఎవడైనా దొరికితే లాగదామని. ఎప్పుడో ఏది దొరుకుతుందో లాగిద్దామని. They always will be roaming there. ఆ దాని చుట్టే తిరుగుతుంటుంది. You may not be knowing. నీకు తెలియకపోవచ్చు, but it is there. కానీ అది ఉంటుంది. The devil is always around your fencing. సాతానుడు ఎప్పుడు కూడా నీ కంచె చుట్టే తిరుగుతుంటాడు. Little place you give, he will destroy your life. ఒక్కవేళ కొద్ది చోటిచ్చావా నీ జీవితాన్ని పాడు చేస్తాడు. Whoever it may be. అది ఎవరైనా సరే. Very great preacher. నువ్వు గొప్ప బోధకుడు ఉండవచ్చు. The devil is greater than the preacher. సాతానుడు ఆ బోధకుడు కంటే గొప్పవాడు. But only the Lord is greater than the devil. కానీ ప్రభువు మాత్రమే సాతాను కన్నా గొప్పవాడు. So don't play with him. కాబట్టి వాడితో ఆడుకోవద్దు. We have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Be under the fencing. మనము ఆ కంచెలో ఉండాలి. Outside the wolves are roaming. ఆ కంచె వెలుపాట తోడేళ్లు తిరుగుతున్నాయి. The work of the wolf is తోడేలు యొక్క పని ఏంటంటే to
destroy. అది నాశనము చేసి తినేయాలి. That is the last word. అది చివరి మాట. Destroy. నాశనమే. He will destroy the life of the believer. వాడు విశ్వాసుల జీవితాన్ని నాశనం చేస్తాడు. Hundreds of believers, they lost, they were destroyed. వందల సంఖ్యలో విశ్వాసులు నాశనమైపోయి పాడిపోయారు. Why? ఎందుకు? They gave place to the devil. వారు అపవాదికి సాతానుకు చోటిచ్చారు. Till we give place to the devil, devil cannot touch. సాతానుకు మనము చోటిచ్చేంత వరకు వాడు మనల్ని తాకలేడు. He cannot touch us. వాడు మనల్ని తాకలేడు. That's why the word of God says, give no place to the devil. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది కదా, అపవాదికి చోటు ఇవ్వకుడే. So let us be in that land which God has given to us. There we can obtain all the promises given by to Abraham. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన దేశములో మనము నిలిచి ఉండాలి. అక్కడ నిలిచి ఉన్నప్పుడు అబ్రహాముకు దేవుడు ఏవైతే వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా మనము స్వతంత్రించుకునే వారముగా ఉంటాము. The day you go out, you are lost. నువ్వు ఏ దినమునైతే ఆ కంచెను దాటి వెళ్తావో నువ్వు తప్పిపోతావు. God told Solomon told to the Shimei. సొలొమోను షిమ్మితో అన్నాడు. బైబిల్ షిమ్మి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. బైబిల్ గ్రంథంలో ఉన్న షిమ్మి ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. ఎత్తామా? ఇట్లా మళ్ళా వస్తున్నాయి కదా షిమ్మి. నీకు తెలియదా? బైబిల్ షిమ్మి తెలియదా? నీకు తెలుసా? ఎవరైనా సౌలు కొడుక? సౌలు కొడుకు కాదు. ఎవరు? సరే, ఒక మాటలు చెప్పాలంటే దావీదును శపించిన వాడు ఇష్టం వచ్చినట్టుగా చెప్పిస్తాడు. తిట్టాడు. లాట్ ఆఫ్ వల్గర్ లాంగ్వేజ్ ఎంతో భయంకరమైన అసౌకర్యం కలిగించే భాషను ఉపయోగిస్తాడు. అతని పేరు షిమ్మి. అయితే ఒక రోజు వచ్చింది when Solomon became a king. సొలొమోను రాజయ్యాడు. సో డేవిడ్ handed over this Shimei to Solomon. దావీదు ఏం చేశాడు? ఈ షిమ్మిని సొలొమోను చేతికి అప్పగించాడు. I did not punish this man. నేను శిక్షించలేదు. And I did not punish because I don't want to punish. నేను శిక్షించలేదు ఎందుకంటే నేను శిక్షించడానికి ఇష్టపడలేదు. My son, now you take it. I will hand over this Shimei to you. నా కుమారుడా, ఇప్పుడు షిమ్మిని నీకు అప్పగిస్తున్నా. And he said this. ఈ మాట అన్నాడు. You are a wise man. నువ్వు జ్ఞానము కలిగిన వాడివి. You deal according to your wisdom. నీ యొక్క జ్ఞానము నీకు నచ్చినట్టుగా ప్రవర్తించు. He did not say kill him or destroy him because he was cursing me. అంటే నన్ను శపించాడు కాబట్టి తనను చంపేసేయ్ లేదంటే తనను శిక్షించని ఏది కూడా సొలొమోను చెప్పలేదు. సొలొమోను చెప్పలేదు. So he has just handed over. You are a wise man, deal accordingly. దావీదు ఏం చేశాడు? సొలొమోనుకు అప్పగించి నువ్వు జ్ఞానము కలిగిన వాడివి కాబట్టి నువ్వు ఏది సరి అనిపిస్తుందో ఆ విధంగా చేయమన్నాడు. Then he took that Shimei. అప్పుడు షిమ్మిని తీసుకున్నాడు. Solomon told him. సొలొమోను అన్నాడు. He came inside. లోపలికి వచ్చాడు. Solomon was sitting. సొలొమోను కూర్చొని ఉన్నాడు. So Shimei, come here. షిమ్మి ఇట్రా. Do you know that you are worthy to be dead? నువ్వు చనిపోవటానికి అర్హుడవని నీకు తెలుసా? తెలుసు అన్నాడు. అయ్యా తెలుసు. Because you have did lot of harm to my father. నువ్వు నా తండ్రిని ఎంతో హాని కలిగించావు. But I will not kill you. అయినప్పటికీ నేను నిన్ను చంపను. I will not kill you. నేను నిన్ను చంపను. Condition. Now one condition is. ఇప్పుడు షరతు ఏంటంటే you must stay within the city. నీవు ఈ గవినిలోనే ఉండాలి. Within the city you must stay. నువ్వు ఈ గవినిలోనే జీవించాలి. పట్టణంలోనే ఉండాలి. The day you leave this city and go out, you will be dead. ఏ రోజైతే ఈ పట్టణము దాటి వెలుపటికి వెళ్తావో నువ్వు చంపబడతావు. Build your house. నీ ఇల్లు కట్టుకో. All facilities will be given. నీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఉంటాయి. But be in this within the city. కానీ నీవు ఈ పట్టణములోనే ఉండాలి. Should not leave this land. నువ్వు ఈ దేశమును విడిచిపెట్టవద్దు.
ఈ స్థలమును విడిచిపెట్టు. ఈ స్థలమును You విడిచిపెట్టవద్దు. should not leave this land and go out. ఈ స్థలమును విడిచిపెట్టి బయటికి వెళ్ళవద్దు. If you go out, ఒకవేళ వెళ్ళావా that day the death is sure. ఆ రోజు ఖచ్చితంగా మరణం వస్తుంది. Then he said, okay sir, I will definitely do that. తనన్నాడు, అయ్యా సరేనయ్యా, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తానన్నాడు. He went out, తను బయటికి వెళ్ళాడు, he built his house, ఇల్లు కట్టుకున్నాడు, he was living there, తాను అక్కడ ఉంటున్నాడు. but the temptation was coming. కానీ తనలో శోధనలు వస్తున్నాయి. Go out, బయటికి వెళ్ళు, go out. బయటికి వెళ్ళు. One day, ఒక రోజు secretly he planned. రహస్యంగా తన ప్రణాళిక వేసుకున్నాడు. He escaped and went out. తప్పించుకొని వెళ్ళిపోయాడు బయటికి. Where can you go out? ఎక్కడికి వెళ్ళాడు? Be sure your sin will find you out. ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోక దినాన నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. Somebody will definitely see. ఎవరో ఖచ్చితంగా చూస్తారు. You can't do anything. Someone will be seeing. నువ్వు రహస్యంగా ఎప్పుడు సంపూర్ణంగా చేయలేవు. ఎవరొకరు ఖచ్చితంగా చూస్తారు. It has happened to me many times. నాకు చాలా సార్లు జరిగింది. Because I go to lot of countries, new places. నేను చాలా నూతనమైన స్థలాలకు, వేరే వేరే దేశాలకు వెళ్తుంటాను. When I go to the other states, countries, నేను వేరే దేశానికి వెళ్ళినప్పుడు then I think that I never came and nobody knows me. నేనేమనుకుంటానంటే, ఇక్కడికి నేను ఎప్పుడు రాలేదు, ఇది కొత్త స్థలం, ఎవరికి కూడా నేను తెలియదు అనుకుంటాను. When I tell like this, నేను ఆ విధంగా అనుకున్నప్పుడు ఎవడో వచ్చి ప్రెజర్ అనుకున్నట్టు ఎవరో వచ్చి ప్రెజలాడు అంకుల్ అంటాడు. This is happened many times. నాకు చాలా సార్లు జరిగింది, Not once or twice. 1-2 సార్లు కాదు. Then I said, who are you? నేను అంటానప్పుడు, ఎవరయ్యా నువ్వు? I am your Sunday school student. అంకుల్, నేను మీ సండే స్కూల్ స్టూడెంట్ ని. Oh, wonderful. నేను I అద్భుతం. thought nobody is here who knows me. నేను అనుకున్నాను ఇక్కడ వారికి ఎవరికి కూడా నేను తెలియదు అనుకున్నాను. ఒకవేళ ఎవరు తెలియదని. ఒకవేళ ఎవరికి తెలియదని. In France, ఫ్రాన్స్ లో వాటర్ అండ్ వైన్ సేమ్ ప్రైస్. నీళ్లు అదే ధర, వైన్ అదే ధర. వాటర్ అండ్ వైన్ సేమ్ ప్రైస్. చూడండి, నీళ్లు కొనుక్కున్న అదే ధర, వైన్ కొనుక్కున్న అదే ధర. Then I went to in airport. I went to the canteen. నేను ఎయిర్పోర్ట్ లో క్యాంటీన్ దగ్గరికి వెళ్ళాను. So then I asked, what is this? నేను అన్నాను, ఇదేంటి అన్నాను. They said it's water. వాళ్ళు అన్నారు, అయ్యా ఇది నీళ్లు అన్నారు. How much it is? ఎంత అన్నాను. $1. $1. Then another bought, what is this? నేను ఇంకోటి చూపించి ఇదేంటి అన్నాను. They said it's wine. వాళ్ళు అన్నారు, వైన్ అయ్యా అన్నారు. How much that? ఇదెంత అన్నాను. That also one. అది కూడా $1. అరే వాటర్ అండ్ వైన్ సేమ్ ప్రైస్. అరే నీళ్లు వైన్ రెండు కూడా ఒకటే ధరనా? Yes, if you want you can take wine. అన్నారు. అవునయ్యా, కావాలంటే వైన్ తీసుకో అన్నారు. $1 నీళ్ళు ధరనే. చూడండి, $1 నీళ్లు లాని. ఇక్కడ ఎవ్వరు నాకు తెలియదని. ఒకవేళ ఇక్కడ నాకు ఎవ్వరు తెలియదని ఒక వైన్ బాటిల్ తీసుకొని, ఒక వైన్ బాటిల్ తీసుకొని తాగుతా ఉంటే ఎవడో వచ్చి ఎవరైనా వచ్చి ప్రైజ్ ది లార్డ్ అంకుల్ అంటే, అందుకే నేను తీసుకోలే. ఉన్న పరువు పోతుంది. ఇఫ్ యు సీ ద ప్రైస్ విల్ వి లూజ్ అవర్ రెస్పెక్ట్. చూడండి, అక్కడ ధర చూస్తేనేమో శోధించబడి కొనుక్కోవాలనిపిస్తుంది. So don't think that wherever you are, some eyes will be upon you. మీరు అనుకోవద్దు, మీరు ఎక్కడ ఉన్నా సరే ఎవరో ఒక కనుదృష్టి నీ పైన ఉంటుంది. Now Shimei was there. ఇప్పుడు షిమ్మి ఉన్నాడు, He went away. బయటికి వెళ్ళాడు. Someone has seen them. ఎవరో ఆ షిమ్మిని చూశారు. See, there are some people, other day I was telling. నేను మరుసటి దినం చెప్తున్నట్టుగా కొద్ది మంది ఉంటారు. There మన భాషలో ఏమంటే వాళ్ళకి చెంచాలంట. మన భాషలో వారిని ఏమంటారు? చెంచాలంటారు. If somebody will see some believers in cinema theater, ఎవరన్నా ఒక విశ్వాసిని సినిమా థియేటర్ లో చూసారే అనుకోండి, మరుసటి చక్కగా దేవుడి దగ్గరికి వచ్చి అన్ని చెప్పేస్తారు. చూడండి, మరుసటి రోజే మందిరానికి వచ్చి అందరికి చెప్పేస్తారు. అన్న రాత్రి I have seen them. అన్నా రాత్రి పలానా సహోదరుని అక్కడ చూశాను. వాళ్ళ పేరు ఏదంటే చెంచాస్. వాళ్ళ పేరే ఏంటి? చెంచాలో. See, there is a way of dealing the situation. పరిస్థితులను అంటే మనం స్పందించే విధానం ఉంటుంది. Lot of the ways, don't be hasty. ఎప్పుడు కూడా తొందరపడవద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి. Anyhow, one has seen Shimei there. సరే, ఏదైనప్పటికీ సిమ్మిని ఒక అతను చూశాడు. He recognized him 100%. He is the Shimei. చూసి గుర్తుపట్టి 100% అది సిమ్మినే. Maybe he might have talked to him also. సిమ్మితో మాట్లాడి కూడా ఉండవచ్చు. Then straight away he came to Solomon. నేరుగా సొలొమోను దగ్గరకు వచ్చాడు. I have seen Shimei
in that other place. నేను సిమ్మిని పలానా వేరు చోటను చూశాను. Are you sure? నువ్వు ఖచ్చితంగా No, చూసావా? I talked to him. లేదయ్యా నేను మాట్లాడాను, I met him. నేను కలుసుకున్నాను, I've seen him. నేను తనను చూశాను. Then he called for Shimei. అప్పుడు షిమ్మిని పిలిపించాడు. Did you go outside of this court? నువ్వు ఈ యొక్క ఆవరణం ఈ నేల నుండి బయటికి వెళ్ళావా? He said, yes, I went out. అవునయ్యా వెళ్ళాను. I told him the day you go out, you will die. నేను అన్నాను కదా నువ్వు బయటికి వెళ్ళిన దినమనే చనిపోతావని. He was speechless. తను మాట్లాడి జవాబు చెప్పలేకపోయాడు. Solomon immediately called his soldiers, kill him on the spot. సొలొమోను ఏం చేశాడు? వెంటనే సైనికులను పిలిపించి అక్కడికక్కడికే తనను చంపించాడు. Don't leave the place. స్థలమును విడిచిపెట్టవద్దు. So he has warned them that day you leave this place, you will die. సొలొమోను హెచ్చరించాడు, ఈ స్థలమును విడిచిపెట్టిన దినముననే నువ్వు చనిపోతావని. Many believers in their life, some problem, some temptation, some sufferings, they will leave the land and go like Abraham, where you can get high class, life. అనేక మంది విశ్వాసులు కూడా ఏం చేస్తుంటారు? కొంచెము కష్టము రావటంతో, కొంచెము ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు వారు దేవుడు అనుగ్రహించిన దేశమును అబ్రహాము వలె విడిచిపెట్టి సమృద్ధైన దేశమునకు వెళ్ళాలన్న దురుద్దేశంతో వెళ్ళిపోతుంటారు. Like high-tech city what we have in Hyderabad. మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ లాగా. If you want to see hell, you go there, you can see the hell. మీరు ఒకవేళ నరకం ఏ విధంగా ఉంటుందో చూడాలనుకుంటే హైటెక్ సిటీకి వెళ్ళండి. I have seen with my own eyes. నా కళ్ళతో నేను చూశాను. Boys and girls, అమ్మాయిలు అబ్బాయిలు drinking on the road, రోడ్ల పైన నిలబడి తాగుతుంటారు. horrible life, ఎంతో భయంకరమైన జీవితము. smoking, drinking, enjoying on the road. వారు రోడ్ల పైన త్రాగుతుంటారు, పొగ తాగుతుంటారు, అక్కడ ఆహ్లాదకరంగా గడుపుతుంటారు, Dancing. డాన్స్ లేస్తుంటారు. Go to any hotel, మీరు ఏ హోటల్ కన్నా వెళ్ళండి, especially on Saturday night. ప్రత్యేకంగా శనివారం రాత్రి వెళ్ళండి. All hotels were filled with these people. హోటల్స్ అంతా కూడా వీరే ఉంటారు. Drunkards, తాగుబోతులు, lot of money. చాలా డబ్బు ఉంది. What they can do? వారు ఏం చేసుకుంటారు? Hell they will experiencing there. నరకము ఈ లోకంలో వారు అనుభవిస్తుంటారు. Like that the people, even the believers are attracted. ఆ విధంగా విశ్వాసులు కూడా ఆకర్షించబడుతున్నారు. Don't leave that promised land. వాగ్దానపు దేశంను విడిచిపెట్టవద్దు. Troubles will come. కష్టాలు వస్తాయి, Sufferings will come. శ్రమలు వస్తాయి. Your children may not get married. మీ యొక్క పిల్లలకు వివాహం You may జరగకపోవచ్చు, not get the job. నీకు ఉద్యోగం You రాకపోవచ్చు, have no house to live. నువ్వు జీవించడానికి ఇల్లు You లేకపోవచ్చు, have no money. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు. Don't leave the promised land. అయినప్పటికీ వాగ్దానపు దేశాన్ని విడిచిపెట్టవద్దు. Maybe God is testing you. బహుశా దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. Other day afternoon I was telling only 2-3 examples I gave in my life, but there are so many in my life. మరుసటి దిన మధ్యాహ్న కాల సమయంలో నా జీవితంలో 2-3 సందర్భాలు మీతో పంచుకుంటూ వచ్చాను, కానీ అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. Wait. ఎదురు చూడండి, ఓపికతో ఉండండి. Yes, the Lord will help you. ప్రభు నీకు సహాయం The చేస్తాడు. time will come. సమయం వస్తుంది. Don't leave the promised land and jump. వాగ్దానపు దేశంను విడిచిపెట్టి దూకి వెళ్ళిపోవద్దు. Don't jump to the world. లోకంలోనికి దూకద్దు. Worldly things, లోకపు విషయాలు, worldly attractions, లోకపు ఆకర్షణలు, worldly fashions. లోకపు యొక్క ఆచారాలు. When they see worldly fashion, our children also attracted to that fashion. ఆ లోకంలో ఉన్న ఆకర్షణీయుల ఆచారాలు చూసినప్పుడు మన పిల్లలు కూడా ఆకర్షించబడుతున్నారు. They are also immersed with them. వారు కూడా లోకస్తులతో కలిసిపోతున్నారు. Very tempting days. ఎంతో శోధనతో నింపబడిన దినములివే. We have to be very careful. మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. Our Lord's coming is very soon. మన యొక్క ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. Everyone must think we are human being, no, we are not angel. అందరూ కూడా మనము ఒక అవగాహన కలిగి ఉండాలి. ఏంటి, మనము మనుషులమే, దూతలము కాదు. David was a man. దావీదు కూడా మనుషుడే. Abraham was a man. అబ్రహాము కూడా మనుషుడే. Called out, anointed, appointed, and promised, and spoke to him. But even such man also, he failed because he was a man. అభిషేకించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు, పిలువబడ్డాడు, నియమించబడ్డాడు, దేవుడే మాట్లాడాడు, అయినప్పటికీ కూడా తాను మానవుడు కాబట్టి తప్పిపోయాడు. That's why Lord has written all these things for our admonishing, for our learning. అందుకొరకే దేవుడు ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగటానికి, మనము నేర్చుకునటానికి రాసి ఉంచాడు. Telugu translation is very good. తెలుగు ట్రాన్స్లేషన్ చాలా బాగుంది. మనకు బుద్ధి కలుగుటకు రాశారు. మనకు బుద్ధి కలుగుటకు రాసించాడు. ఇప్పుడు చెప్పండి, బుద్ధి ఎవరికి కావాలి? ఇప్పుడు చెప్పండి, బుద్ధి ఎవరికి కావాలి? గట్టిగా చెప్పండి. మొన్న చెప్పాను, బుద్ధి లేని వారికే బుద్ధి కావాలి. బుద్ధి లేని వారికే బుద్ధి కావాలి.
బుద్ధి తెచ్చుకొట్టుకు రాశారు. చూడండి, బుద్ధి కలుగుటకు రాస్తాడు. So let us be having known all these things, we must take the precaution. ఇవన్నీ కూడా ఎరిగిన వారమై జాగ్రత్తగా వహించి జీవించాలి. When you are driving in a highway, మీరు హైవేలో మీరు ప్రయాణమై వెళ్ళేటప్పుడు, డ్రైవ్ చేస్తున్నప్పుడు every little distance there will be a sign board. ప్రతి ఒక్క కొంచెం దూరం వెళ్ళినప్పుడు ఒక సైన్ బోర్డ్ కనబడుతుంది. The sign board will tell the condition of the road. ఆ సైన్ బోర్డ్ ఏం చేస్తుందంటే ముందు రోడ్ ఏ విధంగా ఉందో అది ముందే సూచిస్తుంది. యూ బెండ్, లెఫ్ట్ టర్న్, అప్ పైకి ఎత్తుగా ఉంటుంది, and going down, దాని తర్వాత డౌన్ లో ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది. When we see all these things, we have to control our driving. ఇవన్నీ చూసినప్పుడు ఏం చేయాలి? నడిపించే ఆ డ్రైవింగ్ ని స్వాధీనంలో ఉంచుకోవాలి. But some people, కానీ కొద్దిమంది నాకు మించిన మొనగాడు లేడని he will go to high speed, meet the why accidents are happening? Negligence. చూడండి, వేగంగా వెళ్తారు, యాక్సిడెంట్ అయిపోతుంది. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే నిర్లక్ష్యము. We don't follow the signs. మనము ఆ సైన్ ని పాటించము. God has given us the word of God. దేవుని యొక్క వాక్యం ఇచ్చాడు. Where it is going, we are reading, we are meditating, we are so much thinking about the word, arranging the meetings, where the word is going. చూడండి, దేవుని యొక్క వాక్యం మనకి ఇవ్వబడింది, చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, కూడికలకు వెళ్ళినా దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఇవన్నీ వింటూ దేవుని యొక్క వాక్యం ఎట్టుపోతుంది. Only during the time of special meetings we come, we enjoy the messages, we go back again the same life. ప్రత్యేకమైన కూడికలు వచ్చినప్పుడు వస్తాము, కూర్చుంటాము, దేవుని యొక్క వాక్యాన్ని వింటాం, సంతోషిస్తాము. బయటికి వెళ్ళిన తర్వాత మరలా అదే పాత జీవితము. I am telling you, those who are sitting here right now, you are a very, very blessed people. మీరు ఇక్కడ ఈ సమయంలో కూర్చున్న మీరందరూ కూడా ఎంతో ధన్యులై ఉంటున్నారు. I know there are some people, they have so much of eagerness to have such meeting, to listen to the word of God. They don't have. నాకు తెలుసు కొద్దిమంది, అనేక మంది వారు ఇలాంటి కూడికలు కలిగి వారు దేవుని వాక్యం వినాలని ఎంతో ఆసక్తి కలిగి ఉంటారు, కానీ వారికి ఇలాంటి సదుపాయం లేదు. But God has given you. కానీ దేవుడు మీకు ఇచ్చాడు. Not to waste time. సమయాన్ని వ్యర్థం చేయడానికి కాదు. What you learn, practice, follow, be steadfast. మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని నేర్చుకోవాలి, దాన్ని తర్బీదు పొంది దానిలో కొనసాగి స్థిరులుగా ఉండాలి. Now we'll meditate upon a very great man of God called Paul. ఈ దినమున మనము గొప్ప దైవజనుడైన పౌలుని గురించి ధ్యానిద్దాము. How he also left the land. తాను కూడా ఏ విధంగా దేశమును విడిచిపెట్టాడో, Promised land. వాగ్దానపు దేశమును Went out. బయటికి వెళ్ళాడు. Got into a lot of problems. అనేకమైన సమస్యలు చిక్కుకున్నాడు. Nobody is finding fault with him. ఎవరు కూడా తనలో పొరపాటును కనుగొనట్లేదు. ఆయన చెప్పినవే నేను చెప్తున్నాను. చూడండి, ఎవరో కనుగొని చెప్పింది కాదు, ఆయన చెప్పిన మాటలు చెప్తున్నాను. Otherwise don't think who is he to find fault with Paul's life. లేదంటే మీరు అనుకోవద్దు, ఈయనెవరు ఆ పౌలు జీవితంలోనే పొరపాట్లు కనుక్కుంటున్నాడని. I am not finding fault. Paul only what he told in his testimony, same thing I will put before you. నేను ఆ విధంగా ఏది కనుక్కోలేదు, కానీ పౌలే తాను ఏదైతే తన సాక్ష్యంలో చెప్పాడో అదే ధ్యానిస్తున్నాము. In his testimony he says, I left the promised land, went away, I got into lot of problem. తాను తన సాక్ష్యంలో అంటాడు కదా, వాగ్దానపు దేశంలో నేను విడిచిపెట్టి బయటికి వెళ్ళాను, గొప్ప చిక్కుల్లో చిక్కుకున్నాను. I was attracted. నేను ఆకర్షించబడ్డాను. I was attracted by the things of the world. నేను లోకపు విషయములకు ఆకర్షించబడ్డాను. And forgot the promise. వాగ్దానాన్ని మర్చిపోయాను. Forgot the promised land. వాగ్దానపు దేశమును మర్చిపోయాను. Went out. బయటికి వెళ్ళాను. Got into such a horrible problem. ఎంతో భయంకరమైన చిక్కుల్లో సమస్యల్లో చిక్కుకున్నాడు. Weeping. తాను ఏడుస్తాడు. He was weeping. ఏడుస్తున్నాడు. He could not understand what is happening to him. తనకు అర్థం కాలేదు అసలు తన జీవితంలో ఏం జరుగుతుందని. Because he was genuinely saved. ఎందుకంటే యథార్థంగా రక్షించబడిన వాడు. Nobody has any doubt in salvation of Paul. పౌలు యొక్క రక్షణలో ఎవరికి ఎలాంటి అనుమానము లేదు. 100%. 100% he has been saved. రక్షించబడ్డాడు. Book of Acts. అపోస్తల కార్యములు chapter 9. 9వ అధ్యాయము 1 and 2. మొదటి 2 వచనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. All of us together. అందరం కలిసి చదువుకుందాము. 9 మొదటి 2 వచనాలు. Yeah. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి
ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కోలో సమాజ జన్ వారికి పత్రికలిమ్మని అడిగాను. Verse 3. 3వ వచనము. All of us together. అందరం కలిసి చదువుకుందాము. అందరు చదవండి. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కో దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేలను పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. Next. 5 కూడా. ప్రభువా నీవెవడు అని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పెను. This is the conversion of Paul. ఇది పౌలు యొక్క మార్పు. Direct contact with the Lord Jesus Christ. నేరుగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొన్నాడు. Not through some prophet or God servant. ఏదో దైవజనుడు ప్రవక్తల ద్వారా రక్షించబడలేదు. Direct contact with the Lord Jesus Christ. నేరుగా యేసుక్రీస్తు ప్రభువుతోనే ఎదుర్కొన్నాడు. Lord, who art thou? ప్రభువా ఎవరివి నువ్వు? I am he to whom you are persecuting. నీవు నేను హింసిస్తున్న యేసును. Fell down on the ground. వెంట నేలను పడ్డాడు. That is the true conversion. అది నిజమైన మార్పు. Man who is born again, తిరిగి జన్మించిన వ్యక్తి he must go down. తాను క్రిందికి వెళ్ళాలి. He must start from zero. సున్నా నుండి, ఖాళీ నుండి ఆరంభించాలి. To understand more, ఇంకా సరిగ్గా అర్థం if చేసుకుంటానికి, somebody is born again in the church, ఎవరైనా మందిరంలో రక్షించబడ్డారు అనుకోండి, from where he has to start? తాను ఎక్కడి నుండి ఆరంభించాలి చెప్పండి. Now he is born again. ఇప్పుడు ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. So where from he has to start? కాబట్టి ఎక్కడి నుండి తాను ఆరంభించాలి? చెప్పమ్మా, గట్టిగా చెప్పు. ఇంట్లో నుంచా? ఇంకా మందిరం నుంచి? ఇంకా మీరు చెప్పినవన్నీ కరెక్టే కానీ తప్పు. From where he has to start? తాను ఎక్కడి నుండి ఆరంభించాలి? He has to start from lavatories. తాను ఏం చేయాలంటే ఆ బాత్రూమ్ల దగ్గర నుండి తాను ఆరంభించాలి. అర్థమైందా? యవనస్తులు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలా? ఎక్కడి నుండి ఆరంభించాలి? నేను థియరటికల్ గా చెప్పేది. అవర్ ట్రైనింగ్ వాజ్ లైక్ దట్. చూడండి, నేను ఏదో చెప్పాలని నేను చెప్పట్లేదు, కానీ మా తరబిద ఆ విధంగా ఉండింది. We have to start from the bottom. మనము క్రింది నుంచి ఆరంభించాలి. But today, కానీ ఈ రోజుల్లో young man is born again. ఎవరొస్తారు రక్షించబడ్డాడంటే next day he want pulpit. మరుసటి దినానే పుల్పిట్ కావాలి. ఎవడన్నా రక్షణ పొందగానే వచ్చి ఇమీడియట్లీ పుల్పిట్ మీదకి వస్తాడో ఇమీడియట్లీ బయటికి పోతాడు. చూడండి, రక్షించబడిన తర్వాత ఒక వ్యక్తి ఎంత వేగంగా పుల్పిట్ మీదకి వస్తాడో అంతే వేగంగా బయటికి పోతాడు. దట్ ఈస్ నాట్ ద ప్లేస్. అది స్థలం కాదు. స్వీపింగ్, మొట్టమొదటిగా ఊడవటం. ఐ యామ్ టెల్లింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను. ఫర్ నియర్లీ 20 years, 20 సంవత్సరాలు ఐ వాస్ స్వీపింగ్. నేను ఊడ్చాను. ఐ వాస్ క్లీనింగ్ ద బాత్రూమ్. నేను బాత్రూమ్ లో కడిగాను. ఐ వాస్ పుట్టింగ్ ద మ్యాట్స్. నేను చాపలేసాను. I don't think anybody here has seen. ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు చూసారని నేను అనుకోవట్లేదు. Not necessary of seeing also. చూడవలసిన అవసరం కూడా లేదనుకోండి. That's why I am standing. అందుకొరకు ఇప్పుడు నిలబడగలిగాను. There are some people, కొంతమంది ఉన్నారు, who came directly at the pulpit. నేరుగా పుల్పిట్ పైకి వచ్చారు. They are gone. వారు వెళ్ళిపోయారు. They disappeared. వారు కనబడట్లేదు. You must start from the earth. నువ్వు భూమి నేల నుండి ఆరంభించాలి. Don't crazy for position soon after you are born again. నువ్వు రక్షించబడిన వెంటే నాకు అది కావాలి, ఈ స్థానం కావాలని కొట్లాడొద్దు. You will never stand. That is not the principle of God. ఆ విధంగా చేస్తే అది దేవుని సూత్రం కాదు, నువ్వు నిలబడలేవు. Start from the ground. కాబట్టి నేల నుండి ఆరంభించాలి. Yes, right from that sweeping, the cleaning of the bathrooms, put a cleaning of the compound. That's where you must start. ఊడవటమో, బాత్రూమ్లు కడగటమో, ఆ కాంపౌండ్ అంతా శుభ్రం చేయటమో అక్కడ నుండి ఆరంభించాలి. 12 o'clock in the convocation we were sweeping. రాత్రి కాన్వకేషన్స్ 12 గంటలకు ఊడుస్తా ఉన్నాం మేము. And suddenly Brother Baksing came out. అనుకోకుండా సోదరుడు బక్సింగ్ గారు వచ్చారు. 12 o'clock he was going out to visit someone. రాత్రి 12 గంటలకు ఎవరినో దర్శించడానికి వెళ్తున్నారు. I could not understand. నాకు అర్థం కాలేదు. Of course we cannot ask him only. చూడండి, వెళ్ళి ధైర్యంగా కూడా అడగలేము ఎక్కడికి వెళ్తున్నారని. God might have spoke to him. దేవుడు తనతో మాట్లాడుండవచ్చు. At 12 o'clock in the night. రాత్రి 12 గంటలకు When he came out. బయటికి వచ్చినప్పుడు. And
Then he saw us. అప్పుడు మమ్మల్ని చూశాడు. I was also there. నేను కూడా అక్కడ ఉన్నాను. I said, what are you doing here? This part of the night. ఈ రాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగాడు. Brother, we are sweeping the compound. అయ్యా మేము ఇదో కాంపౌండ్ అంతా ఊడుస్తున్నామన్నా. Why so late? ఎందుకు ఇంత ఆలస్యమైంది? No, every day we do at this time. మేము అన్నాము ప్రతిరోజు ఇదే సమయానికి చేస్తాము. When all people will eat and finish the family prayer, when they go to bed, that is the only time we can peacefully clean the compound. మేము అనేవారము అందరూ తిని వారు కుటుంబ ప్రార్థన అయిపోయి పడుకుంటానికి వెళ్ళినప్పుడు అప్పుడే నెమ్మదిగా మేము ఈ కాంపౌండ్ అంతా ఊడటానికి మాకు అవకాశం ఉంటుందని చెప్పాము. Very difficult. లేదంటే చాలా కష్టము. Oh, then he said, very good. అప్పుడు అన్నాడు చాలా మంచి పని చేస్తున్నారు అన్నాడు. At that time I was great need. Of course, that I will not tell the story. I caught him. That is a nice time. Then I caught him and I went out of the compound as he was walking. Then I talked to him and that was helped me to fix my marriage. అప్పుడు నేను చాలా అవసరతలో ఉన్నాను, అది తర్వాత చెప్తానులేండి. అప్పుడు ఆ కాంపౌండ్ ఉడిచేటప్పుడు సహోదరుడు బయటికి వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ సహోదరుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ముగించిన తర్వాత నా పెళ్లికి ఫిక్స్ అయిపోయింది. That was the beginning source. అంటే నా పెళ్లిని గురించి మాట్లాడటానికి ఆరంభమైంది అప్పుడు. What I mean is, young people, those who are born again, those who come to the Lord, don't crazy for position, power, authority. Your life will be ruined. నేను చెప్పాలనుకుంటుంది ఎవరైతే రక్షించబడ్డారో యవనస్తులు కొత్తగా ప్రభు యొద్దకు వచ్చిన వారు స్థానాలు కావాలి, అధికారము కావాలి, పెద్దను కావాలని ప్రాకులాడుతూ దాని వెనుకల పడవద్దు. ఒకవేళ అట్లా వెళ్ళావా నీ జీవితం పాడైపోతుంది. Majority of the people they crazy for the pulpit soon after they are born again. ఎవరైతే రక్షించబడ్డారో అధిక శాతం మంది పుల్పిట్ కావాలని దాని వెనుక పడుతుంటారో. After 25 years 25 సంవత్సరాల తర్వాత of my born again, నేను రక్షించబడి 25 సంవత్సరాల తర్వాత then they gave me one chance to give one message. అప్పుడు ఒక్క వాక్యం చెప్పడానికి ఒక్క అవకాశం నాకు ఇచ్చారు. Only one message. ఒక్క వాక్యమే, ఒక్క వర్తమానము. Yeah. And after some time, then of course I started getting frequent chances. దాని తర్వాత ఇంకా మరలా ఇంకా అప్పుడు దాని తర్వాత అరుదుగా వచ్చేది మరలా నెమ్మదిగా పెరుగుతొచ్చింది. When God has given a vision to Paul, దేవుడు పౌలుకు దర్శనం ఇచ్చినప్పుడు, when God has spoke to him, దేవుడు తనతో మాట్లాడినప్పుడు fell down on the earth. తాను వెంటే నేలను పడ్డాడు. He started from there. కాబట్టి ఆ నేల నుండి ఆరంభించాడు. Even then he faced lot of problems. అయినప్పటికీ చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. But he could withstand. కానీ నిలబడగలిగాడు. He could rectify. తాను సరి చేసుకోగలిగాడు. He could be strengthened himself. తనను తాను బలపరుచుకున్నాడు. Because he started from the ground. ఎందుకొరకంటే నేల నుండి ఆరంభించాడు. అక్కడ జీరో. నేల means zero. నేల అంటే సున్నా, ఖాళీగా నుండి. What is this height? Approximately. చూడండి ఆ నేల నుండి ఇది ఎంత ఎత్తులో ఉంటుంది చెప్పండి. చెప్పమ్మా. 3 feet. జీరో అంటే ఇప్పుడు అంకుల్ చూపించారు కదా, అక్కడ నుండి స్టార్ట్ చేయాలి. చూపియా. సో ఫ్రమ్ దేర్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మస్ట్ బిగిన్. కాబట్టి అక్కడ నుండి మన ఆత్మీయమైన జీవితం ఆరంభించబడాలి. Now his life has been changed. ఇప్పుడు తన జీవితం మారింది. He became a new creature. నూతనమైన సృష్టి అయ్యాడు. And he was started preaching. ఇప్పుడు బోధించడం ఆరంభించాడు. And serving the Lord. ప్రభుని సేవిస్తున్నాడు. In the beginning of his time, తన పరిచర్య ఆరంభ దినాల్లో, this is more important. Normally nobody will tell. You listen. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఎవరు చెప్పరు, జాగ్రత్తగా వినండి. Only few people can read the Bible, they only can tell. బైబిల్ గ్రంథాన్ని ఎవరైతే జాగ్రత్తగా చదివారో వారు మాత్రమే చెప్పగలుగుతారు. So in his early days of salvation, తన యొక్క రక్షణ ఆరంభ దినాలలో, so he got some chance to stay with Peter. తాను పేతురుతో పాటు నిలిచి ఉండే అవకాశం దొరికింది. ఆయన ఇంట్లో ఉండే అవకాశం దొరికింది. He had a chance to stay with Peter in Peter's house. పేతురు ఇంట్లో పేతురుతో పాటు ఉండే అవకాశం పౌలుకు దొరికింది. ఎవరికి? ఎవరింట్లో? పేతురింట్లో. సో పౌల్ వీళ్ళిద్దరిలో ఎవరు ఓల్డ్ ఎవరు యంగ్? చూడండి, పౌలు పేతురు ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు పౌలు పేతురు ఇద్దరులో ఎవరు పెద్దవారు, ఎవరు చిన్నవారు? పౌలు చిన్నవాడేనా? నిజమేనా? ఒక వాక్యం చూపించాలనా?
Yes, he was a young man. అవును, తాను యవనస్తుడు. When he was born again, he was a young man. తాను రక్షించబడినప్పుడు యవనస్తుడు. Whatever you know, little, know it perfectly. ఏదైతే మీకు కొంచెం తెలుసో అది కూడా పరిపూర్ణంగా తెలుసుకోండి. అనే వరకు బంద్ అవుతుంది. చూడండి, అంటే భయపడి ఆపేస్తారు. You must be steadfast. చూడండి, మీరు నమ్మకంగా గట్టిగా చెప్పాలి. Because there are a lot of proofs. ఎందుకంటే చాలా రుజువులు ఉన్నాయి. Peter was already married during the time of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి సమయంలోనే పేతురుకి పెళ్లైపోయింది. And Paul, when he was born again, it is said in the Bible, a young man. పౌలు తాను రక్షించబడినప్పుడు బైబిల్లో రాయబడింది కదా, తాను యవనస్తుడు. So he is an older man, a young man. కాబట్టి పేతురు పెద్దవాడు, పౌలు చిన్నవాడు. So Paul had a chance to stay with Peter in his house. కాబట్టి పౌలు పేతురు ఇంట్లో పేతురుతో పాటు ఉండే అవకాశం దొరికింది. Galatians chapter 1. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. చాలా జాగ్రత్తగా చదవండి, మార్క్ చేయండి. చాలా జాగ్రత్తగా చదువుకొని అక్కడ గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు అడిగినా ఇమ్మీడియట్లీ దొరకాలి. అది ఎప్పుడు అడిగినా అది వెంటనే దొరికిపోవాలి. 18th verse. 18వ వచనము. చదవండి. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. One day in Hebron I was giving this message. ఒక రోజు హెబ్రోన్లో ఈ వాక్యం చెప్తున్నాను. So I was telling Peter, he had a chance to stay with Peter. నేను ఏమన్నానంటే పౌలు పేతురుతో పాటు ఉండే అవకాశం దొరికిందని చెప్పాను. When I came out, నేను బయటకు వచ్చిన తర్వాత one young man said, ఒక యవనస్తుడు అన్నాడు, Uncle, you told wrong. అంకుల్ మీరు తప్పు చెప్పారన్నాడు. నాకు భయం అయిపోయింది. నాకు భయం వేసింది అమ్మో అని. నేను ఎక్కడయ్యా అంటే నేను అన్నాను, ఎక్కడ తప్పు చెప్పానన్నాను. అసలు ఆయన పీటర్ ఇంట్లో కాదు, కేఫా ఇంట్లో ఉన్నాడు. ఆయన అన్నాడు, అంకుల్ పౌలు ఉన్నది పేతురు ఇంట్లో కాదు, కేఫా ఇంట్లో ఉన్నాడు అన్నాడు. నువ్వేమో పేతురు అని చెప్పి, నువ్వేమో పేతురు అని చెప్పావు అంకుల్ అన్నాడు. నేను కూడా మంచిగా బాగా కోపం వచ్చింది, పో బైబిల్ చదువుకో అన్నా. నేను కూడా మంచిగా కోపం వచ్చింది, పోయి బైబిల్ చదువుకో మొట్టమొదటిగా అన్నా. భయపట్టించాడు, నాకు నన్ను భయపెట్టించాడు. నేను ఏదో నిజంగా తప్పు చెప్పినట్టుగా అన్నాడు. కేఫా ఇస్ ద నేమ్ ఆఫ్ పీటర్ ఓన్లీ. చూడండి, కేఫా అన్న పేతురు అన్న ఒకటే. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీ కేఫా అనేది ఇస్ నాట్ కామన్ వర్డ్, దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ పీటర్ సో యు కెన్ అండర్స్టాండ్. కేఫా అంటే మనము సర్వసాధారణంగా చెప్పము కాబట్టి అర్థమవుతుందని పేతురు అంటున్నాను. సో నౌ వన్స్ అగైన్ యు రీడ్ దట్ వర్స్. ఇప్పుడు మరలా మాటను చదువుతాను, గమనించండి. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. 15 days. 15 దినాలు. All these things what Paul said, I'm telling you, I'm not imagining and telling. చూడండి, ఏదైతే పౌలు చెప్పాడో ఆ మాటలు చెప్తున్నాను, ఊహించుకొని చెప్పే మాటలు కాదు. So he stayed with Peter 15 days. కాబట్టి పేతురుతో పాటు పౌలు 15 రోజులు ఉన్నాడు. What a privilege. ఎలాంటి ఆధిక్యత. Peter was one of the greatest apostles during that time. ఆ సమయంలో పేతురు గొప్ప అపొస్తలుడిగా ఉన్నాడు. And moreover, he's a first man's information. అంత మాత్రమే కాదు, తాను మొట్టమొదటి సమాచారం ఇచ్చే వ్యక్తి అయి ఉన్నాడు. About the Lord Jesus. యేసుక్రీస్తు ప్రభువారి గురించి He చెప్పగలుగుతాడు. was so close. యేసుక్రీస్తు ప్రభువారితో ఎంతో సమీపంగా ఉన్నవాడు. He was the first man in the group. ఆయన గుంపులో మొదటివాడు. Wherever Jesus went, he took Peter. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా పేతురుని వెంట పెట్టుకొని వెళ్ళాడు. And he got a privilege of staying such a man. చూడండి, అలాంటి వ్యక్తితో ఉండే అవకాశం దొరికింది. He might have so much, burst out of joy. తాను ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోయి ఉండవచ్చు. Peter's house I got a privilege. పేతురు ఇంట్లో ఉండే అవకాశం దొరికింది. So 15 days. 15 రోజులు. Now 15 Bible studies. ఇప్పుడు 15 బైబిల్ పఠనాలు. Because Peter cannot leave him, simply give him food and send him. ఎందుకొరకంటే పేతురు ఏదో వచ్చి ఉన్నాడు కాబట్టి ఆహారం పెట్టి ఖాళీగా పంపించడం. Oh, he has been teaching him every day. ప్రతి రోజు కూడా పేతురు పౌలుకు నేర్పిస్తొచ్చాడు. When he was teaching, నేర్పించేటప్పుడు there was a day he told his testimony also. ఒక రోజు పేతురు ఏం చేశాడు, తన సాక్ష్యాన్ని కూడా చెప్పాడు. So he was telling to Peter, కాబట్టి పౌలుతో పేతురు అంటొచ్చాడు, చూడు తమ్ముడా, you are a young man. తమ్ముడా చూడు, నువ్వు యవనస్తుడివి. Lord, see, when I was also young, నేను కూడా నీలాగా యవనస్తుడిగా ఉన్నప్పుడు I was a very troublemaker. నేను ఎంతో ఆటంకంగా ఉండేవాడిని. troublemaker అంటే ఇబ్బందులు పెట్టేవాడిని, సమస్య పుట్టించేవాడిని. యేసు ప్రభు జీవితం అంతా సమస్య నాతోనే. యేసుక్రీస్తు ప్రభుకి జీవితకాలం అంతా నాతోటే సమస్యలు. So many times I had problem. నేను చాలా సార్లు సమస్యను సృష్టించాను. And one day ఒక రోజు Jesus Christ told me, you are Satan. యేసుక్రీస్తు ప్రభు నన్ను చూసి సాతాను అన్నాడు. పౌలు షాక్ అయి ఉంటాడు. పౌలు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఇదేంద్రో ఈయన పెద్ద అపోస్తులని ఇంటి దగ్గరికి వస్తే
ఎంత పెద్ద అపోస్తులు ఏదైనా నేర్చుకుందామని ఈయన దగ్గర వస్తే యేసు ప్రభు నీకు సైతాన్ అన్నాడంట. ఊకే నన్ను ఉంటాడా? ఇప్పుడు సైతాన్ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు నేను ఇతను ఏదో పెద్ద అపోస్తుడని ఏదో నేర్చుకుందామని ఇతని దగ్గరకు వచ్చుంటే యేసుక్రీస్తు ప్రభు ఏమో ఇతన్ని సాతాన్ అన్నాడంట. సాతాన్ అన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు ఊరికనే అని ఉంటాడు కదా, నిజంగానే సాతాన్ అయి ఉండవచ్చు అని భయపడి ఉండవచ్చు. నేను ఎక్కడికి వస్తున్నాను అనుకో, అయ్యో నేను ఎట్లాంటి స్థలానికి వచ్చానని అనుకోవచ్చు. సో పీటర్ సెడ్, కాబట్టి పేతురు అన్నాడు, తమ్ముడా డోంట్ గెట్ ఎక్సైటెడ్, ఐ విల్ టెల్ స్టిల్ లిసన్. తమ్ముడా నువ్వు ఇప్పుడే తొందరపడద్దు, ఇంకా ఏం జరిగిందో చెప్తాను, ఐ విల్ టెల్ ఆల్ మై స్టోరీ. నా సాక్ష్యం అంతా చెప్తాను. సో దట్ వాస్ మై కండిషన్. నా స్థితి ఆ విధంగా ఉండింది. సో మెనీ ఫెయిలియర్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో కూడా ఎన్నో పతనాలు ఉన్నాయి. అండ్ 3 times I have denied the Lord Jesus. 3 సార్లు యేసుక్రీస్తు ప్రభువుని బొంకిన వాడును. Peter was sitting on the stool. పేతురు ఆ స్టూల్ పైన కూర్చొని, మీలాగా పౌలు కూడా ముందు కూర్చున్నాడు. బహుశా పౌలు మీలాగా కూడా కింద కూర్చున్నాడు, చేతులు కట్టుకొని he was listening him, వింటా ఉన్నాడు. all his experience. పేతురు యొక్క అనుభవాలన్నీ వింటున్నాడు. So he said, I was very failure. నేను ఎంతో పతనమై పడిపోయిన వాడిని. 3 times I denied him. 3 సార్లు ప్రభుని బొంకాను. When I was walking on the water, I lost my faith, started dipping. Jesus Christ hold my faith and he rebuked me, brought me, otherwise I would have died. నేను నీళ్ళపైన నడిచేటప్పుడు నేను అవిశ్వాసంతో మునిగిపోయి సాగాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నా దగ్గరికి వచ్చి నన్ను గద్దించి చేపట్టి లేపి దాని దోణిలోనికి తెచ్చాడు, లేదంటే అక్కడ చనిపోయి ఉండేవాడిని. Such a man I was. అలాంటి వ్యక్తిని నేను. But Lord has changed my life. కానీ ప్రభు నా జీవితాన్ని మార్చాడు. Now I became a great apostle. ఇప్పుడు నేను గొప్ప అపోస్తలుడయ్యాను. See, after the resurrection, పునరుద్ధానమైన తర్వాత, do you know, I preached in Jerusalem. నీకు తెలుసా నేను యెరూషలేములో బోధించాను. We had a feast. మాకు అక్కడ అప్పుడే పండుగ వచ్చింది. Then thousands of people gathered. ఆ పండుగ సందర్భాన్ని బట్టి వేల సంఖ్యలో ఇజ్రాయేలీలు అందరూ వచ్చారు. Then I gave the message. అప్పుడు నేను వాక్యం సువార్త చెప్పాను. I gave very powerful message. ఎంతో ప్రభావితమైన సువార్త చెప్పాను. You know how many people taken decision? నీకు తెలుసా ఎంతమంది తీర్మానం తీసుకున్నారో? లేదన్నా తెలియదు, చెప్పండి. 3,000 మంది in one stroke. ఒకే ఒక్క వాక్యానికి. Yes, 3,000 people were born again. ఒక్క సువార్త చెప్తే 3,000 మంది రక్షించబడ్డారు. Oh, Lord has visited in a wonderful way. ఓ ప్రభు అద్భుతమైన కార్యం చేశాడు. ఇవన్నీ చెప్పి ఇంకొకటి చెప్తాను. తమ్ముడా నీకు నా క్వాలిఫికేషన్ తెలుసా? తమ్ముడా నేను ఎంత చదువుకున్నానో నీకు తెలుసా? లేదన్నా నేనెంత చదువుకున్నా నాకు తెలుసు కానీ నీవెంత చదువుకున్నావు? పౌలు ఉండవచ్చు అన్న, నేనెంత చదువుకున్నాను నాకు తెలుసు కానీ నువ్వెంత చదువుకున్నావు నాకేం తెలుసు? ఎంత చదువుకున్నావు నువ్వు? ఎంత చదువుకున్నావు నువ్వు? PhD చేసినావు. నేను PhD చేశాను. నేనేం చదువుకున్నాను తెలుసా? నేను అసలు స్కూల్కే పోలేదు అన్నాడు పేతురు. నేను ఇంకో భాషలో చెప్పాలంటే నేను అన్పడ్, నేను చదువు లేని వాడను. అన్పడ్ అని తిడతారు హిందీలో, ఎవరైనా మార్చే కైసా అన్పడ్ అయ్యే. చూడండి హిందీలో కొన్నిసార్లు తిడతానికి ఆ మాటను వాడుతుంటారు. ఎలాంటి అన్పడ్ అంటే చదువు లేని వాడు మూర్ఖుడని. ఐ డోంట్ నో Paul, I never gone to school. పౌలు నేను ఎప్పుడు కూడా ఏ స్కూల్ కి వెళ్ళలేదు. I cannot even write anything. I cannot even sign also. నాకు సరిగ్గా రాయటానికి రాదు, సంతకం పెడతానికి కూడా రాదు. విద్య లేని పామరుడును. Uneducated man. నేను విద్య లేని పామరుడును. Now this is all working in the mind of this young man. ఇవన్నీ కూడా పౌలు మనసులో పని చేస్తా ఉన్నాయి. Such a man. అలాంటి వ్యక్తి unpad, చదువు లేని అన్పడ్, ఫెయిల్ అయిన వాడు, full of failure. తన జీవితం అంతట్లో కూడా పతనమై పడిపోయిన వాడు, పతనమైన జీవితము. ఈయన వాక్యం చెప్తే 3,000 people. ఇలాంటి వ్యక్తి వాక్యం చెప్తే 3,000 మంది రక్షించబడ్డారా? He started comparing himself. ఇప్పుడు తనను పోల్చుకుంటా ఉన్నాడు. If such man could do that, అలాంటి వ్యక్తి ఈ విధంగా చేయగలిగినప్పుడు, I am a PhD holder. నేను PhD చేశాను, highest qualification. నేను ఉన్నతమైన చదువులు చదివాను. And I know in Jerusalem all people know my testimony. యెరూషలేం వారందరికీ కూడా నా సాక్ష్యం నేను ఎలాంటి వాడినో తెలుసు. How terrible I was. ఎంత భయంకరంగా ఉన్నానో తెలుసు. He was a very terrible man. ఎంతో భయంకరుడు, క్రూరుడు. Even he made the high priest to be tremble. ప్రధాన యాజకులని కూడా వణికించాడు పౌలు. As a young man, యవనస్తుడు, he wanted to go to high priest. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. So people stopped him. అందరు తను నాపారు.
Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? Arey, you are a young boy. అరే నువ్వు యవనస్తుడువు, Where are you going? ఎక్కడికి No, వెళ్తున్నావు? I am going to high priest. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నాను. నీకెవరు పంపిస్తారు high priest? నిన్ను ఎవరు పంపిస్తారు ప్రధాన యాజకుడి దగ్గరికి? You can't directly go there. లేదు లేదు, నువ్వు నేరుగా వెళ్ళలేవు. Hey, పక్కకి జరగవా? నువ్వు పక్కకి జరుగు. You don't know who I am. నేను ఎవరో నీకు తెలీదు. I am a ring leader in Jerusalem. నేను యెరూషలేములో రింగ్ లీడర్ని. నా పేరు చెప్తే పంపిస్తావులే అన్న. నా పేరు చెప్తే పంపిస్తాడులే. నా పేరు సౌలయ్యా. నా పేరు సౌలు. అయ్యా అయ్యా సౌలువా పో. సారీ నేను గుర్తుపట్టలేదు. అయ్యా నిన్ను గుర్తుపట్టలేదు, వెళ్ళండి. ఆ టోపీ పెట్టుకున్నావు అందుకే ఆ టోపీ పెట్టుకున్నావు కదా గుర్తుపట్టలేదు. ప్లీజ్ he went to high priest. ఆ విధంగా ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. He told him to give a letter. పత్ర అంటే లెటర్ ఇవ్వమన్నాడు, ఉత్తరము. ఏమని లెటర్ ఇవ్వాలా? ఏమని ఇవ్వాలి? నాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను అరెస్ట్ చేస్తాను, నాకు నచ్చిన వారిని నేను బంధిస్తాను. ఇదేంటి? ఏ పోలీస్ స్టేషన్ పోయి అట్లా లెటర్ ఇవ్వమంటే ఇస్తారా? ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఇలాంటి అనుమతి ఇవ్వమంటే ఇస్తారా? I can persecute anyone. నేను ఎవరినైనా I హింసించవచ్చు. can beat anyone. నేను ఎవరినైనా I కొట్టవచ్చు. can put in the jail anyone. నేను ఎవరినైనా చెరసాల్లో వేయవచ్చు. Who will give? ఎవరు అట్లాంటి అనుమతిస్తారు? He might have threatened to high priest. ప్రధాన యాజకుడిని కూడా భయపెట్టుండవచ్చు. లెటర్ ఇస్తావా లేకపోతే చైర్ పోతుంది రేపు అన్నారు. లెటర్ ఇస్తావా లేదంటే నీ చేరబోతుంది రేపు. భయపడి లెటర్ ఇచ్చాడు, భయపడి అనుమతి ఇచ్చాడు. అన్ఇమాజినబుల్. చూడండి, ఊహించలేము. వాట్ లెటర్? ఏ పత్రిక? Paul is authorized to do anything he like. పౌలు తనకు నచ్చినట్టుగా ఏదైనా చేస్తానికి అనుమతి పొందినవాడు. He can imprison anyone. తాను ఎవరినైనా చెరలో వేయవచ్చు. He can beat anyone. ఎవరైనా కొట్టవచ్చు. Such a letter he got. అలాంటి అనుమతి వచ్చింది. Such a terrible man. అంత క్రూరుడు, భయంకరుడు. So he was thinking when Peter was telling all these things. కాబట్టి పేతురు ఇవన్నీ చెప్పేటప్పుడు తను అనుకున్నాడు, It was working out in his mind. తన యొక్క మనసులో బుర్రలో తిరుగుతా ఉంది. Such a terrible man. ఎలాంటి భయంకరమైన వాడిని. If I stand and give and preach the gospel, ఒకవేళ నేను నిలబడి నేను సువార్త చెప్తే whole Jerusalem will be saved. యెరూషలేము అంతా రక్షించబడుతుంది. Whole Jerusalem will be saved. యెరూషలేము అంతా రక్షించబడుతుంది. Because a man of like me, చూడండి, ఎందుకంటే నాలాంటి వాడు సువార్త చెప్తే a great terror. అంటే అందరిని భయపెట్టిన వాడు. So it was working in him. కాబట్టి తనలో పని చేస్తొచ్చింది. I must go. I must do something. కాబట్టి నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మీరు చెప్పండి, is it a flesh or the spirit? ఇప్పుడు మీరు చెప్పండి, ఇది శరీర కార్యమా లేదా శరీరంలో నుండి వచ్చిన ఆలోచననా, ఆత్మీయమైన ఆలోచననా? నీవు ఇష్టం వచ్చినట్టు చెప్పద్దు, అర్థం చేసుకొని చెప్పాలి. చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకొని చెప్పండి. It was working in him. If a failure man like this can give the message 3,000 people, I am not an ordinary man. I am a PhD holder. I am a great terror. I am a ringleader. If I preach, then all will be born again. తన యొక్క మనసులో ఉన్న ఆలోచన ఏంటి? పేతురు లాంటి విద్య లేని పామరుడే అలాంటి వ్యక్తి నిలబడి సువార్త చెప్పినప్పుడు 3,000 మంది రక్షించబడ్డారు. ఇప్పుడు నేను చదువులో నైపుణ్యత కలిగిన వాడిని, యెరూషలేము అందరినీ భయపెట్టి వణికించిన వాడిని, నేను అందరికీ తప్పుడు గుంపుకు నాయకుడుగా ఉన్నాను. ఇప్పుడు నేను మారి నాలాంటి చదువుకున్న వాడిని నేను సువార్త చెప్తే ఇంకెంతమంది యెరూషలేము అంతా రక్షించబడుతుందని అనుకున్నాడు. Flesh was working. కాబట్టి ఇది శరీరము తనలో పనిచేసింది. What for God has used on Paul? దేవుడు పౌలును ఎందుకొరకు రక్షించి వాడుకున్నాడు? To whom to preach? ఎవరికి సువార్త చెప్పడానికి వాడుకున్నాడు? చెప్పండి. అన్యజనులకు. Now he want to preach to the Jews. కానీ యూదులకు వెళ్ళి బోధించాలనుకుంటున్నాడు. He had the temptation. ఈ శోధన వచ్చింది. God never called him to preach to the Jews. దేవుడు ఎప్పుడు కూడా తనను యూదులకు బోధించడానికి పిలవలేదు. Peter was meant for Jews. Paul was meant for the heathen people. పేతురు యూదుల కొరకు, అన్యుల కొరకు పౌలు. That he made it very clear right from the day he was రక్షించబడ్డాడు ఆ దినాన్నే ప్రభు స్పష్టం చేశాడు. Now this is working in his power. ఇప్పుడు పౌలులో పనిచేస్తుంది. Somehow I must go and preach the gospel. ఏదో విధంగా యెరూషలేముకు వెళ్ళి సువార్త ప్రకటించాలి. Whether Lord's will or not, that is immaterial. అది దేవుని చిత్తమా కాదా అది తర్వాత సంగతి. I must do this. నేను ఇది చెయ్యాలి. When such a failure man, ఇలాంటి పతనమైన వ్యక్తి when he could do such, తాను ఇలాంటి గొప్ప కార్యాలు I can చేయగలిగినప్పుడు do much better than him. ఇతని కన్నా గొప్ప కార్యాలు నేను చేస్తాను. Flesh started working. శరీరము తనలో పని చేస్తా ఉంది. When the flesh started working, శరీరము తనలో పని చేస్తున్నప్పుడు the devil got the place. ఇప్పుడు అపవాదికి చోటు వచ్చింది. Come out. బయటికి రా, I will take you. నేను తీసుకొని వెళ్తాను.
Leave that land. ఆ దేశాన్ని విడిచిపెట్టు. He was in the will of God. తాను దేవుని చిత్తంలో ఉన్నవాడు. He was the